హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం 30th జనవరి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో పార్ట్గా ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఈ 8 టాపిక్స్ మనం ఒక వీడియోలో కవర్ చేస్తాం. సో ఒకసారి 1 by 1 చెక్ చేద్దాం. టాపిక్ స్టార్ట్ చేసే కన్నా ముందు అది ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ చెప్తాను, దాని తర్వాత టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో మనం డిస్కస్ చేస్తాం. అండ్ సో కొంతమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నట్టుగా ఈ కంటెంట్ అనేది మీకు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, అంటే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL కానీ CGL కానీ అండ్ CDS AFCAT అలా గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ ఈవెన్ UPSC పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా సరే ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. అంటే ఫ్యాక్ట్స్ అనేవి మారవు. ఓకే, దాంతోపాటు మీకు ఇచ్చేటటువంటి లాస్ట్లో వచ్చి MCQ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా గ్రూప్ 1 అండ్ UPSC స్టాండర్డ్స్లోనే ఉంటాయి కాబట్టి సో ఆల్ ద ఎగ్జామ్స్ ఓకే, సో ఇట్ విల్ బీ కవర్డ్. నౌ లెట్స్ సీ ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టాపిక్. మీరు చూస్తే కనుక UPSCలో అండ్ గ్రూప్ 1లో UPSCలో క్లియర్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా గ్రూప్ 1 సిలబస్లో మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది టాపిక్ ఒకటి. ఓకే, సో మరి సాలిడ్ వేస్ట్కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రూల్స్ ఏంది, మెయిన్గా ఏంటంటే ఎవరైతే కనుక ఒక సర్టెన్ క్వాంటిటీ కన్నా ఎక్కువగా సాలిడ్ వేస్ట్ జనరేట్ చేస్తున్నారో ఆ సాలిడ్ వేస్ట్ని వాళ్ళు అక్కడే ప్రాసెస్ చేయాలి అంటున్నారు. సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి? సాలిడ్ వేస్ట్ అనేది డ్రై వేస్ట్ అయి ఉండొచ్చు, వెట్ వేస్ట్ అయినా ఉండొచ్చు. మీరు చూస్తుంటారు, మీరు ఇంకా ఉన్నప్పుడు సో మీకు యొక్క గార్బేజ్ కలెక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు మున్సిపాలిటీ నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ యొక్క వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ వేరువేరుగా చేసి ఇవ్వండి అంటున్నారు కదా. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ గురించి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఇచ్చింది. ఎప్పుడైనా సరే ఒక రూల్స్ ఇష్యూ అయినాయి అంటే ఆ రూల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ రూల్స్ ఏదైనా ఒక యాక్ట్కి సంబంధిస్తే కనుక ఆ సంబంధించినటువంటి యాక్ట్ ఏంటి ఇవి మీకు ఐడియా ఉండాలి. ఓకే, సరే ఇక్కడ మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వీటిని నోటిఫై చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, అండ్ ఈ రూల్స్ ఇదివరకు ఉన్నటువంటి రూల్స్ 2016లో రూల్స్ ఉన్నాయి, వాటి ప్లేస్లో ఇవి ఇష్యూ అయినాయి అనమాట. అండ్ ఇవి మనకి 1st April 2026 నుంచి ఎఫెక్టివ్ ఉంటాయి. అండ్ ఈ రూల్స్ని ఇష్యూ చేసింది ఏ చట్టం ప్రకారం? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఈ రూల్స్ ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే వేస్ట్ జనరేషన్ని పెద్ద మొత్తంలో సో చేసే వాళ్ళని మనం బల్క్ వేస్ట్ జనరేటర్ అంటాం అనమాట. మరి అలా ఒక పర్టికులర్ కేటగిరీకి వాళ్ళని అప్లై చేయాలంటే ఎంత మొత్తంలో వేస్ట్ వాళ్ళు జనరేట్ చేస్తుంటారు? జనరల్గా మోర్ దాన్ 20,000 స్క్వేర్ మీటర్ బిల్టప్ ఏరియా అంత పెద్ద మొత్తంలోనైనా కట్టి ఉండాలి. ఆర్ ఎల్స్ మోర్ దాన్ 100 kg వేస్ట్ పర్ డే. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ అండ్ హోటల్స్ కానీ వీటిని మనం బల్క్ వేస్ట్ జనరేటర్ అని క్లాసిఫై ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు 4 stream segregation at source మనకి యొక్క గార్బేజ్ అంటే మనకి వేస్ట్ జనరేట్ అయినప్పుడే ఆ వేస్ట్ని ఇవి 4 waysగా క్లాసిఫై చేయొచ్చు అంటున్నారు. వెట్ వేస్ట్ మనకు తెలిసింది మనకి ఫుడ్ రిలేటెడ్ వన్ ఎస్పెషల్లీ వీటిని కాంపోస్టింగ్ అండ్ బయోమిథనేషన్లకు అంటే సబ్జెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డ్రై వేస్ట్ ప్లాస్టిక్, పేపర్, మెటల్, గ్లాస్ ఇదేంటంటే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్కి పంపిస్తారనమాట, దాని నుంచి ఏదైనా మెటీరియల్ రికవర్ చేయొచ్చు అని చెప్పేసి. శానిటరీ వేస్ట్ శానిటరీ ప్యాడ్స్ కానీ డైపర్స్ కానీ ఇట్లాంటివి వీటిని సెక్యూర్లీ వ్రాప్డ్ డిస్పోజల్ సో వీటిని డిస్పోజ్ చేస్తుంటారు. ఓకే, అండ్ స్పెషల్ కేర్ వేస్ట్ లైక్ పెయింట్ క్యాన్స్ కానీ ఎక్స్పైర్డ్ మెడిసిన్ కానీ వీటిని డిజిగ్నేటెడ్ కలెక్షన్ పాయింట్స్కి పంపిస్తారనమాట. సో ఇలా మనకి 4 stream segregation at source అనేది యొక్క రూల్స్ స్పెసిఫై చేస్తున్నాయి. ఓకే, ఇది టాపిక్ నెంబర్ 1కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 ఇది కూడా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, కాకపోతే ఇది ఒక పర్టికులర్ యానిమల్కి సంబంధించింది. ఇది క్యాట్. ఓకే, మనకి ప్రపంచంలోనే స్మాలెస్ట్ క్యాట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. దీని పేరు మనకి రస్టీ స్పాటెడ్ క్యాట్. సరే, ఎప్పుడైనా సరే మనం ఒక యానిమల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఏ హ్యాబిటేట్లో ఉంటుంది. నిన్న మనము యొక్క సో మనకు బ్యాక్టీరియన్ క్యామెల్స్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాక్టీరియన్ క్యామెల్ అనేది మనకి ఎస్పెషల్లీ వెట్ మనకి కోల్డ్ కండిషన్లో ఉంటుందని చెప్పాను మీకు, లడాక్ వ్యాలీ నెబ్రా వ్యాలీలో ఉంటుందని. అలానే ఏదైనా యానిమల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు హ్యాబిటేట్ ఏంటి అండ్ IUCNలో దాని యొక్క స్టేటస్ ఏంటి, ఇన్ కేస్ దాని యొక్క కన్జర్వేషన్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ ఇనిషియేటివ్స్ ఏంటి ఇవి కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి స్పాటెడ్ క్యాట్ రస్టీ స్పాటెడ్ క్యాట్ ఇది రీసెంట్గా ఈ యొక్క షేర్గర్ ఫారెస్ట్ బరాన్ డిస్టిక్ రాజస్థాన్లో దీన్ని స్పాట్ చేయడం జరిగింది. జనరల్గా రాజస్థాన్ అనేది దీని యొక్క హ్యాబిటేట్ కాదు. హ్యాబిటేట్ కాని ప్లేస్లో దీన్ని స్పాట్ చేశారంటే ఫ్యూచర్లో దీని నెంబర్ మరింత పెరగడానికి అక్కడ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది అథారిటీస్ తీసుకుంటారు అనమాట.
నెక్స్ట్ ఇది వరల్డ్లో స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ వైల్డ్ క్యాట్. సైంటిఫిక్ నేమ్ ప్రయోనెయిలురస్ జినోసస్. ఇది మనకి సౌత్ ఏషియాలో ఇండియా, నేపాల్, శ్రీలంకలో మనకి దీన్ని చూడొచ్చు ప్రైమరీగా. ఇది నాక్టర్న్ యానిమల్. సో కొన్ని సందర్భాలలో ఈ యొక్క నాక్టర్నలా, డయర్నలా అంటే డే టైంలో యాక్టివ్ ఉంటుందా, నైట్ టైంలో యాక్టివ్ ఉంటుందా అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ IUCN రెడ్ లిస్ట్లో ఇది నియర్ థ్రెటెండ్ కేటగిరీలో ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్. యాక్చువల్లీ జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ ఇది కూడా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఓకే, ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్కి రిలేటెడ్ అనమాట. ఇప్పుడు మనం నమామి గంగే ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసిన విషయం మీకు తెలుసు. సో మరి ఇప్పుడు గంగా నదిని యొక్క క్లీన్గా ఉంచాలంటే, అక్కడ శానిటేషన్ ఉండాలంటే ఓన్లీ గవర్నమెంట్ వల్లనే అవుతుందా? అవ్వదు కదా. అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కూడా సహకరించాలి. మరి లోకల్ పీపుల్ సహకరించాలంటే వాళ్ళ వేరే వేరే పనులు ఉంటాయి కదా. మరి ఆ పనులను వదిలిపెట్టుకొని ఒక రివర్ ప్రొటెక్షన్ కోసం ఉండరు కదా. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచించిందంటే వీళ్ళు కొన్ని సెంటర్స్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ సెంటర్స్ ఏంటంటే ఒకవైపు గంగానది యొక్క శానిటేషన్ కానీ అండ్ ప్యూరిటీని కానీ అదే క్లీన్లీనెస్ని కానీ కాపాడుతూ అట్ ద సేమ్ టైం ఇవి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి లైవ్లీహుడ్స్, జీవనోపాధిని కలిగిస్తాయి అన్నమాట. అంటే ఒకవైపు మన టార్గెట్ అయినటువంటి గంగానది యొక్క రిజువినేషన్, ఇంకోవైపు లోకల్ పీపుల్కి లైవ్లీహుడ్ రెండు జరుగుతున్నాయి కదా. సో దీన్ని మనం విన్ విన్ కాంబినేషన్ అనొచ్చు. చూద్దాం ఒకసారి ఇట్లాంటి సెంటర్ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారు అని చెప్పేసి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఎవరు యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి? రీసెంట్లీ ఇనాగ్రేటెడ్. ఎన్ని జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ని ఇనాగ్రేట్ చేశారు? 25. ఇది ఏ రివర్ బేసిన్లో? గంగా రివర్ బేసిన్లో వీటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా దీని యొక్క ఉద్దేశం ఏంటి? రివర్స్ అండ్ రైపేరియన్ కమ్యూనిటీస్, అంటే రివర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ రివర్స్కి మధ్యలో క్లోజ్ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం చెప్పేసి. అండ్ ఈ జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ ఏంటి మనకి? ఇది జాయింట్ ఇనిషియేటివ్. ఎవరి జాయింట్ ఇనిషియేటివ్? నమామి గంగా మిషన్, దాంతోపాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేవి ఈవెన్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దీనివల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కీ ప్రాజెక్ట్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్, కీ ప్రాజెక్ట్ గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ యొక్క సహకారం అనేది అవసరం. లేకపోతే ప్రాజెక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం చాలా చాలా కష్టం. ఓకే, రేపు మీరు బ్యూరోక్రాట్ అయిన తర్వాత కూడా ఇదే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ న్యూ ఆధార్ యాప్. సో ఆధార్ యాప్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. అదేంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా అండ్ మన అడ్రస్ అప్డేట్ చేయాలన్నా కూడా మనకి యాప్ నుంచే డైరెక్ట్గా మొబైల్ నుంచే చేసుకోవచ్చు. అంటే మనం యొక్క సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. దాంతోపాటు మనం ఏదైనా ఆధార్లో సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ మాత్రమే షేర్ చేయాలనుకున్నారనుకోండి, అలా సెలెక్టివ్గా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయవచ్చు అనమాట. ఓకే, అండ్ మన ప్రొఫైల్కి ఒక QR కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మనకు అవసరం ఉన్నంత మట్టుకే సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు. అంటే ఓవరాల్గా మన డేటా ప్రైవసీ ఇంక్రీజ్ చేస్తూ అండ్ మన యూసేజ్ని మరింతగా స్మూత్ చేస్తూ ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. అండ్ ఎప్పుడైనా సరే డేటాకు సంబంధించి అంటే పీపుల్ డేటాకు సంబంధించినటువంటి ఏదైనా యాప్ లాంటిది తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఒక పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్కి లోబడి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. మీకు తెలుసు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ ఓకే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని యొక్క యాక్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ న్యూ ఆధార్ యాప్ ఇన్ January 2026. ఓకే, సో ఈ యొక్క న్యూ ఆధార్ యాప్ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది? ప్రైవసీ ఫస్ట్ అనేదానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యాప్ ప్రకారం మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ ఇంటి దగ్గర నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. దీన్ని డెవలప్ చేసింది UIDAI వాళ్ళు, అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఆధార్ యాప్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ యొక్క ఆధార్ యాప్ అనేది అప్గ్రేడ్ అయిపోయి కొత్త యాప్గా అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు ఆధార్ అనే యాప్ అనేది ఉండదు అనమాట. అండ్ ఇది ఏ యాక్ట్కి ఆల్రెడీ అలైన్ అయ్యి ఉంది? డిజిటల్ ప్రొటెక్షన్ డేటా యాక్ట్ DPDP యాక్ట్ 2023కి అలైన్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనకి ఐడి షేర్ అనేది మనకి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఆధార్ ఫైల్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఓన్లీ సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ నేమ్ ఏజ్ ఇట్లాంటిది మాత్రమే మనం సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. అండ్ QR కోడ్ స్కానింగ్ కూడా ఎనేబుల్ ఉంది. దీనివల్ల మనకి ఈ యొక్క ఐడెంటిటీ ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు మన ఐడెంటిటీని. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్
మీ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఏదైనా హోటల్ బుకింగ్ అప్పుడు ఇచ్చి ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ మీరు హోటల్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపెట్టాల్సిన పని లేదు. మీ ఆధార్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేసుకోమంటే ఆటోమేటికల్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మన 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 ఆధార్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళకి మనం ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మ్యాచ్ అవుతుందన్నమాట. ఫ్యూచర్లో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కానీ అండ్ డిఫరెంట్ రైల్వే కౌంటర్ల దగ్గర కానీ ఇట్లాంటి ప్లేస్లలో కూడా ఇది రాబోతుంది. మనం చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ అప్డేట్స్ ఇంటి దగ్గర నుంచి అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫేస్ అథెంటికేషన్ ద్వారా చేసుకోవచ్చు. దీనికి నామినల్ ఫీ 75 రూపీస్ తీసుకుంటారు అండ్ ప్రాసెసింగ్ టైం వచ్చేసి మనకి 15 days ప్రాసెసింగ్ టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, VBAT అటానమస్ డ్రోన్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఒక రకమైనటువంటి డ్రోన్స్ని మనం అమెరికా వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రోన్ అనేదాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుకునేటప్పుడు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాం, UAV, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అండ్ మీకు ఐడియా ఉంటే చెప్పండి, డ్రోన్స్ని రెగ్యులేట్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏంటి? ఏ మినిస్ట్రీ డ్రోన్స్ని రెగ్యులేట్ చేస్తారు? ఓకే, సరే. మనం జనరల్గా ఎక్కువ సంఖ్యలో డ్రోన్స్ని కొనేది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి కొంటాం. అట్ ద సేమ్ టైం మనం డ్రోన్స్ని అఫ్కోర్స్ అమెరికా నుంచి కూడా పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ VBAT డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా నుంచి పర్చేజ్ చేస్తున్నాం. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతాయి అండ్ వర్టికల్గా ల్యాండ్ అవుతాయి అనమాట. వీటికి సెపరేట్గా రన్వే లాంటిది ఏం అవసరం లేదు. ఓకే, అండ్ డ్రోన్స్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడతాయి అంటే LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అలానే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే మన సౌత్ ఇండియా చుట్టూ కూడా సముద్ర జలాలు ఉన్నాయి కదా, అక్కడ మనం ఈ యొక్క ఎప్పుడు కూడా ఒక సర్వీలియన్స్ చేయాలంటే కూడా డ్రోన్స్ ఉపయోగపడతాయి. ఓకే, సరే మీరు డ్రోన్స్కి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఈ యొక్క VBAT అటానమస్ డ్రోన్స్ని యొక్క ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ప్రకారం అంటే దాన్ని లోబడి చేసుకోవడం జరిగింది. దీన్ని డెవలప్ చేసింది అమెరికన్ కంపెనీ షీల్డ్ AI అనేది. ఈ డ్రోన్స్ అనేది AI ఎనేబుల్డ్ అటానమస్ కంబాట్ డ్రోన్స్ అంటే AI టెక్నాలజీని యూజ్ చేసి ఈ డ్రోన్స్ ఆపరేట్ అవుతాయి అన్నమాట. అండ్ AI టెక్నాలజీకి సంబంధించి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఇండియాకి చేస్తున్నారు. సో దట్ మనకి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ టెక్నాలజీని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, VBAT ఇది గ్రూప్ 3 కేటగిరీ, వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఆర్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్. ఓకే అని కూడా అనొచ్చు మనం. సో గ్రూప్ 3 UAS, మీడియం రేంజ్, మీడియం ఆల్టిట్యూడ్. ఇందులో అవి వెళ్ళేటటువంటి హైట్ని బట్టి అండ్ అవి ఆపరేట్ అయ్యేటువంటి డ్యూరేషన్ని బట్టి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి మనము వీటిని క్లాసిఫై చేసుకోవచ్చు. VTOL అంటే ఇవి వెర్టికల్గా మనం ఇందాక మీకు చెప్పినట్టుగా సో వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వెర్టికల్ ల్యాండింగ్. సో దీనివల్ల వీటి యొక్క ఆపరేషన్లో కూడా చాలా స్మూత్నెస్ అనేది ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ 12 hours వరకు కంటిన్యూస్గా ఫ్లైట్ అవుతాయి. నేను మీకు వేరే సందర్భాల్లో చెప్పాను, సూసైడ్ డ్రోన్స్ అని కూడా ఉంటాయి. అంటే మనం డ్రోన్స్ని ఏదైనా ఒక ఏరియాని ఆపరేట్ చేయడానికి మనం పంపించిన తర్వాత అవి ఇన్ఫర్మేషన్ పంపించే క్రమంలో ఒకవేళ డ్రోన్స్ని అక్కడ ఉన్నటువంటి ఎనిమీ కంట్రీ వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు షాట్ డౌన్ చేసినా కూడా ఆ డ్రోన్ అక్కడ పడిపోయి పేలిపోతుంది అనమాట. సో దట్ అది క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ అండ్ అది దాన్ని తయారు చేసిన మేకర్ కానీ అందులో ఉన్న టెక్నాలజీ కానీ ఎవరికి కూడా తెలియదు. అండ్ డ్రోన్స్ రూల్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో నోటిఫై చేయడం జరిగింది. మనకి మేజర్ సెల్లర్ ఎవరు డ్రోన్స్ విషయంలో మనకు మేజర్ సెల్లర్ వచ్చేసి ఇజ్రాయిల్. అండ్ డ్రోన్స్ రూల్స్ ప్రకారం మనం డ్రోన్స్ని వాటి యొక్క వెయిట్ని బట్టి కేటగరైజ్ చేసాం. నానో less than or equal to 50 grams, మైక్రో 250 to 2 kg అండ్ అబోవ్ 150 kg ఉంటే మనకి లార్జ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాం. ఓకే, ఇది మనకి టాపిక్ నెంబర్ 5. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్స్. ఓకే, యాక్చువల్లీ మనం ఈ వీడియోలో కర్ణాటకకు సంబంధించి 2 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, టాపిక్ నెంబర్ 6 అండ్ టాపిక్ నెంబర్ 7. ఓకే, సరే గిగ్ వర్కర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది గిగ్ వర్కర్ అంటే ఎవరు. గిగ్ వర్కర్ అంటే మనకి ఫస్ట్ 3 విషయాలు మనకి మ్యాచ్ అయి ఉండాలి. నెంబర్ 1 షార్ట్ టర్మ్ వర్క్, దాంతోపాటు టాస్క్ బేస్డ్ వర్క్ అంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు. దాంతోపాటు థర్డ్ వన్ ఏంటంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఈ 3 ఉంటాయి అన్నమాట. మీరు ఎందులోనన్నా తీసుకోండి ఈ 3 ఖచ్చితంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ బేస్డ్ వర్క్, టాస్క్ బేస్డ్ వర్క్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ జనరల్గా మనం అగ్రిగేటర్ అంటారు. సో మరి ఈ యొక్క గిగ్ వర్కర్స్కి కరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి వర్క్ వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ లాంటి కంపెనీస్, జొమాటో లాంటివి 5 minutes డెలివరీ అని తీసుకొచ్చాయి. మరి ఆ 5 minutes డెలివరీని ఇచ్చే క్రమంలో వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు పొరపాటున వాళ్ళ తప్పు లేకుండా. సో ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా.
సో ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ గిగ్ వర్కర్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం అని చెప్పేసి ఒక రూల్స్ అనౌన్స్ చేశారు. ఈ రూల్స్ అనేవి అంటే బోర్డు క్రియేట్ చేశారు. ఈ బోర్డు అనేది ఆల్రెడీ వాళ్ళు ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం ఈ బోర్డును క్రియేట్ చేశారు. మరి డబ్బులు ఎలా వస్తాయి అంటే ఈ యొక్క మనకి ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ జెప్టో కానీ ఇట్లాంటి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సర్టెన్ పర్సంటేజ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. అలా వచ్చిన డబ్బుల నుంచి ఈ యొక్క గిగ్ వర్కర్ యొక్క వెల్ఫేర్కి కేటాయిస్తారనమాట. చూద్దాం ఒకసారి. కర్ణాటక అనేది గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఆ స్టేట్ యొక్క లేబర్ మినిస్టర్ ఉంటారు. అండ్ ఈ బోర్డు అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది? కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2025 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ బోర్డు అనేది గిగ్ వర్క్ సంబంధించినటువంటి పాలసీ ఇంప్లిమెంటేషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్రస్ చేయడం. గిగ్ వర్కర్స్ అంటే డిఫైన్ మీకు ఏం చెప్పాను? షార్ట్ టర్మ్ టాస్క్ బేస్డ్ వర్క్ మీడియేటెడ్ బై డిజిటల్ ప్లాట్ఫామ్. అండ్ అగ్రిగేటర్స్ ఎవరైతే కనుక ఈ గిగ్ వర్కర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారో వాళ్ళు యొక్క వెల్ఫేర్ ఫీ లాగా 1% నుంచి 1.5% పర్ ట్రాన్సాక్షన్. ఓకే, సో అఫ్ కోర్స్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 100 రూపీస్ ఉందనుకోండి, ఏదైనా ఒక ఐస్ క్రీమ్ లాంటిది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ 100 రూపీస్ని 105 అని పెంచేసేసి పెంచిన దాంట్లోకి వెళ్ళి 1 రూపీ 2 రూపీస్ మళ్ళీ ఈ గిగ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డుకి ఇచ్చేసేస్తారు. ఓకే, కొత్తగా వాళ్ళు పే చేసేది ఏముండదు, మనపైనే మళ్ళీ ఆ యొక్క బర్డెన్ అనేది షిఫ్ట్ చేస్తారు. ఈ కంట్రిబ్యూషన్ ఈ యొక్క అగ్రిగేటర్స్ ఆల్మోస్ట్ ఆల్ అప్ టు 5% వరకు కూడా దీన్ని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డెడికేటెడ్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ క్రియేట్ చేస్తారు ఈ యొక్క అగ్రిగేటర్ ద్వారా వచ్చినటువంటి వెల్ఫేర్ మనీ ద్వారా. సో దట్ విల్ బి స్పెంట్ ఫర్ దిస్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, లక్కుండి ఎక్స్కవేషన్స్ బూస్ట్ యునెస్కో బిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్. మన ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 ఉన్నాయి. 37 వచ్చేసి న్యాచురల్. ఓకే, సో అండ్ 37 న్యాచురలా 37 కల్చరలా? సో విల్ సీ 36 కల్చరల్ అండ్ 7 వచ్చేసేసి న్యాచురల్ అండ్ 1 వచ్చేసి మనకి మిక్స్డ్. అంటే మనకు ఓవరాల్ కల్చరల్ సైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు దీన్ని కొత్తగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా గుర్తించడానికి ఒక ఇంపార్టెంట్ ఎక్స్కవేషన్ అంటే ఒక ఫైండింగ్ అంటే జరిగిందనమాట, తవ్వకాలు బయటపడింది. సో దట్ ఫ్యూచర్లో లక్కుండి ఎక్స్కవేషన్స్ అంటే వీటికి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం ప్రయత్నించవచ్చు అని చెప్పేసి వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నిన్నటి వీడియోలో మనం ఒడిశాకు సంబంధించినటువంటి కొన్ని యొక్క బుద్ధిజం, ఓకే బ్రహ్మగిరి అని, ఓకే అలానే మనకి రత్నగిరి, సో ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ డిస్కస్ చేస్తాం కదా, అలాంటిది ఏదన్నమాట. సో మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నాం కాబట్టి అసలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సంబంధించినటువంటి కన్వెన్షన్ 1972లో చేసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా మరాఠా ఎంపైర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఏవైతే ఫోర్ట్స్ వాళ్ళకు యునెస్కో కన్వెన్షన్ హోదా వచ్చింది, యునెస్కో హెరిటేజ్ హోదా వచ్చింది. దానికన్నా ముందు మోడామ్స్ అస్సాం సంబంధించినటువంటి అహోమ్ డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళకు కూడా అంటే వాళ్ళ యొక్క మెమోరియల్ ప్లేస్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా రావడం జరిగింది. ఓకే, ఆర్కియాలజికల్ ఎక్సిబిషన్స్ ఎక్కడ? లక్కుండి విలేజ్, గడక్ డిస్టిక్ అండ్ కర్ణాటక. ఇది నియోలిథిక్ పీరియడ్కి సంబంధించింది. ఓకే, హిస్టరీలో మనము డిఫరెంట్ వీడియోస్లో డిస్కస్ చేసాం, ప్యాలియోలిథిక్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్. సో నియోలిథిక్ అనేది కంపారిటివ్గా సో రీసెంట్ టైమ్స్ అనమాట ప్యాలియోలిథిక్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే, సో ఈ డిస్కవరీస్ అనేవి కోటే వీరభద్రేశ్వర టెంపుల్ దగ్గర ఈ డిస్కవరీ చేయడం జరిగింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ ఈ డిస్కవరీ వల్ల మరింతగా ఈ ప్లేస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యొక్క ఇంక్లూడ్ చేసేటువంటి ప్రపోజల్కి ఇది మంచి స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ టౌన్ ఏదైతే ఉందో లక్కుండి అనే టౌన్ అనేది ఇది ఏన్షియంట్ టైంలో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చాలా పాపులర్ అంటున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణలో కాకతీయాస్ టైంలో నిర్మించినటువంటి చాలా గ్రామాలు కానీ ఓకే ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్కి ఫేమస్, ఎందుకంటే మనకి చైన్ ట్యాంక్ సిస్టమ్ అనేది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఓకే, నెక్స్ట్ ఈ లక్కుండి విలేజ్ అనేది మనకి 11th and 12th centuries ఇన్స్క్రిప్షన్స్ ఆ శాసనాల్లో ఇది మెన్షన్ చేయబడింది. ఇట్ వాజ్ హోస్టెడ్ టంకశాల అంటే మింట్ అనేది అక్కడ ఉంది, అంటే అక్కడ దాన్ని బట్టి అక్కడ ఎకనామికల్ ప్రాస్పరిటీ ఉంది అని చెప్పొచ్చు. ఇది రూల్డ్ సక్సెసివ్లీ బై చాళుక్యాస్, యాదవాస్ అండ్ హొయసలాస్. ఇది హొయసలా కింగ్ అయినటువంటి వీరబల్లాలకి క్యాపిటల్గా కూడా సర్వ్ చేసిందని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఇది మనకి యునెస్కో కన్వెన్షన్ 1972 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఏవైతే కనుక అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ కలిగి ఉంటాయో సైట్స్ వాటిని గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంటారు.
అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. కల్చరల్ కేటగిరీ, న్యాచురల్ కేటగిరీ అండ్ మిక్స్డ్ కేటగిరీ. ఓకే, కల్చరల్ కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెంపుల్ తీసుకోవచ్చు, తాజ్మహల్ లాంటి కట్టడం తీసుకోవచ్చు. వెరాస్ న్యాచురల్ అంటే ఏదైనా నేషనల్ పార్క్ తీసుకోవచ్చు. ఈ యొక్క మిక్స్డ్ అంటే 2 కలిగి ఉన్నాయి. ఇండియాలో మిక్స్డ్ కేటగిరీ నుంచి ఓన్లీ కాంచన్జంగా నేషనల్ పార్క్, ఓకే, బయోస్పియర్ రిజర్వ్ మాత్రమే, కాంచన్జంగా బయోస్పియర్ మాత్రమే మిక్స్డ్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ సైట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44, కల్చరల్ 36, న్యాచురల్ 7 అండ్ మిక్స్డ్ 1. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్లేసెస్లో టోటల్ నెంబర్ ఆఫ్ సైట్స్లో విషయంలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 6th ర్యాంక్ ఉంది. ఫస్ట్ ర్యాంక్ ఏ కంట్రీ ఉందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8, లాలా లజపత్ రాయ్. సో లాలా లజపత్ రాయ్ గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ గారు లాలా లజపత్ రాయ్ గారిని ఉద్దేశిస్తూ తనకి యొక్క హోమేజ్ నివాళులు అర్పించడం జరిగింది. లాలా లజపత్ రాయ్ గారు ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్కి చెందినవారు. మనం లాల్ బాల్ పాల్ వినుంటాం. అండ్ లాలా లజపత్ రాయ్ గారు అంటే ఐఎన్సీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అదే సంవత్సరంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అండ్ తను యొక్క లాహోర్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి టైంలో సైమన్ కమిషన్ ఇండియాకి రావడం అండ్ సైమన్ కమిషన్ గో బ్యాక్ అందులో ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం, ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను తన పైన లాఠీ చార్జ్ జరగడం అండ్ అన్ఫార్చునేట్గా తను చనిపోవడం కూడా చూసాం. లాలా లజపత్ రాయ్ గారు భగత్ సింగ్ లాంటి ఎంతోమంది వ్యక్తులకి యొక్క ఇన్స్పిరేషన్గా కూడా నిలిచారు. ఓకే, అండ్ లాలా లజపత్ రాయ్ గారు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్, లిటరరీ వర్క్స్ ఏమున్నాయో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ గారికి తన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా హోమేజ్ ఇవ్వడం జరిగింది. తను పుట్టిన 1865, పంజాబ్ ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. తన ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆర్య సమాజ్ అండ్ అదర్ నేషనలిస్ట్ ఐడియాస్. హీ వాజ్ లీడింగ్ ఫిగర్ ఇన్ ఎక్స్ట్రీమిస్ట్ ఫ్యాక్షన్ రిలేటెడ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. లాల్ బాల్ పాల్లో సో లాలా లజపత్ రాయ్ గారు చాలా పాపులర్ అయ్యారు. సేమ్ ఇయర్ 1920లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, దాంతోపాటు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కి రెండింటికి కూడా ఈ యొక్క లాలా లజపత్ రాయ్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అండ్ హీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. తను ఎస్టాబ్లిష్ చేసినటువంటి జర్నల్ ద పీపుల్, మేజర్ వర్క్స్ లాలా లజపత్ రాయ్ గారి అన్హ్యాపీ ఇండియా, యంగ్ ఇండియా, ఇంగ్లాండ్ డెట్ టు ఇండియా అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్య సమాజ్, ఇవి మేజర్ వర్క్స్. ఓకే, సరే, ఈరోజు నేర్చుకునే కంటెంట్ పైన మనం ఈ యొక్క ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు న్యూ ఆధార్ యాప్ లాంచ్డ్ ఇన్ 2026, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఆధార్ యాప్ సంబంధించి ఇట్ రిప్లేసెస్ ద ఎర్లియర్, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆధార్ యాప్ని రిప్లేస్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అంటున్నారు. సెకండ్, ఇట్ అలౌస్ యూజర్స్ టు అప్డేట్ దేర్ మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ ఫ్రమ్ హోమ్. థర్డ్ వన్, QR బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్ అలౌస్ అన్రిస్ట్రిక్టెడ్ షేరింగ్ ఆఫ్ ఆల్ ఆధార్ డీటెయిల్స్ అంటున్నారు. ఓకే, క్వశ్చన్ 2, విత్ రిఫరెన్స్ టు లాలా లజపత్ రాయ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. He was a prominent leader of extremist faction of INC. He served as president of INC and All India Trade Union Congress same year antunnaru. He founded the journal Young India to propagate nationalist ideas. Next, third one, with reference to solid waste management rule 2026. So, solid waste management rules 2026, they noticed under Environment Protection Act antunnaru. Second, bulk waste generators evaithe untayo, they include establishments generating more than అంటే ఎక్కడెక్కడ ఉండాలంటున్నారు. సో వేస్ట్ జనరేషన్ మోర్ దెన్ 100 kgs వేస్ట్ పర్ డే ఆర్ హ్యావింగ్ ఎ బిల్టప్ ఏరియా ఆఫ్ అట్లీస్ట్ 20,000 square meters. థర్డ్ వన్, శానిటరీ వేస్ట్ సచ్ యాజ్ డైపర్స్ అండ్ శానిటరీ నాప్కిన్స్, దే ఆర్ మ్యాండేటెడ్ టు బి ప్రాసెస్డ్ ఓన్లీ త్రూ కంపోస్టింగ్ ఆర్ బయోమిథినేషన్ అంటున్నారు. ఓకే, ఇవి 3 questions. ఓకే, సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి ఈ యొక్క మన డైలీ కరెంట్ అఫైర్స్ 30 జనవరికి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో మీ ప్రిపరేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయ్యడానికి ట్రై చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి, డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ దట్. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.